ప్రభు వారిని ఆరాధించుకుంటానికి ఈ లేఖనాల్లో నుండి కొన్ని భాగాలు మనము ధ్యానించుకునేటట్లుగా ఆ దేవాది దేవుడు మనకు సహాయము చేయునుగాక. 2025 సంవత్సరం అంతా కూడా మనల్ని ఆయన యొక్క బలిష్టమైన రెక్కల క్రింద చేతి నీడలో కప్పి ఉంచి దాచి ఈ 2026 సంవత్సరము మరలా మనందరినీ కూడా 3వ ప్రభు దినం కొరకు మనందరినీ కూడా సిద్ధపరిచిన ఆ దేవాది దేవుడు మహోన్నతుడు. ఆయన మనందరి పట్ల కూడా మహాకార్యములు జరిగించేవాడు. ఆయన వాత్సల్యము నిన్న నేడు రేపు కూడా ఒకే రీతిగా ఉంటుంది. ఆయన ప్రేమమయుడు. ఆయన మన యొక్క భారములన్నింటినీ కూడా భరించేవాడు. ఆయనను మనం ఆరాధించేవారుగా మనము ఆ రీతిగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు పునరుత్థాన బలమును శక్తిని ఎల్లవేళలా అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మనము శరీరము అంటే ఇది ఇది మనం ఏ పాటి వారం అండి? లోకం మీద జీవితాన్ని కోరుకున్నా కానీ దక్కించుకోలేము. ఏ పాటి వారమో మొన్నైన శరీరం మొన్నే, ఏ క్షణం మొన్నవద్దు మనం అది చెప్పలేము, ఎప్పుడవుతుందో చెప్పలేము. మన యొక్క పరిస్థితి, మన యొక్క స్థితిగతులు ఎలాగుంటాయో కూడా మనం చెప్పలేము. కాబట్టి ప్రతిసారి కూడా మనము చాలా చక్కగా దేవుణ్ణి మనం సేవించేటట్లుగా, ఆయనను నిరంతరం కూడా కొలిచేటట్లుగా, ఆయన మార్గాలు కాకుండా మనం వేరే మార్గం కోరుకోకుండా ఉండేటట్లుగా మన యొక్క హృదయాలను ఆ రీతిగా మనం సిద్ధపరచుకోవాలి. ఇందాక మనం పాడిన పాటలో చూడండి ఎలా ఉందో, సేవను మాకు ఇచ్చితివయ్యా, సేవను మాకు నీచితివయ్యా, యుగ యుగముల వరకు, యుగ యుగముల వరకు శక్తిమంతులమై నిన్ను స్తుతింప, శక్తిమంతులమై నిన్ను స్తుతింప, విజయము నీచితివి, విజయము నీచితివి. చూడండి, సేవను మాకు నిశ్చితివయ్యా. సేవ అంటే ఇది ఒకటే అనుకుంటున్నారా? సేవ అంటే చాలా ఉంది. సేవ, ఆ యొక్క సేవ అనే పదములో ఆ సేవ, సేద్యములో వధించబడటం, సేవ సేద్యములో వధించబడటం, బ్రతకటం కాదు. అందుకొరకు పుట్టాలి, అందులోనే ఉండాలి, అందులోనే ప్రయాణించాలి, మనం అందులోనే ఇది అవ్వాలి. ఓకేనా? మనం అందరం కూడా అలాగా ఆ బయట ఉన్న వాళ్ళని వచ్చి మనమ్మ లోపలికి ఏంటమ్మా చూడండి, మనము అందుకొరకే దేవుడు ఆయన ఒక పాత్రగా మనల్ని ఎన్నుకున్నాడు, అందుకొరకే జీవింపజేస్తూ ఉన్నాడు, అందుకొరకే పోషింపజేస్తూ ఉన్నాడు. మన శరీరాలు పెంచుకోవటానికో మనం ఏదో సంపాదించడానికో, ఏదో బతికి ఉన్నాము కాబట్టి ఏదో మనం సంపాదించుకున్నాం, మేడలు మిద్దెలు బంగారాలు ఇలాంటివన్నీ లోకంలో ఘనతకు సంబంధించి అంటే మనుషుల చేత కొలవబడి ఒక ఘనతకు సంబంధించి మనం ఈ లోకంలో బ్రతుకుదాం, ఆ రీతిగా ఉన్నాము అనుకుంటే అది చెల్లదండి. అది ఎందుకంటే ఇది మొన్నైన శరీరం, ఇది మట్టి శరీరము. మరణం ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము, మనకు తెలియదు. దేవుడు మనకిచ్చిన బాధ్యత, మనకిచ్చిన సేవ మరి ఒకటి ఉంది. సేవ అంటే ఇదే కాదు. సేవకుడు చుట్టూ పరిచారకులు ఉంటారు, సేవకుడు చుట్టూ పని చేసే వాళ్ళు ఉంటారు. వారు ఆ యొక్క సేవను అంతా కూడా వారు మరణించేంత వరకు కూడా అంటే యుగ యుగములు కూడా అన్నమాట. ఇక్కడ అన్నమాట మనము బతికినంత కాలం కూడా అది జరిగించేటట్లుగా ఉండాలి. తర్వాత యుగ యుగములు కూడా మనలో ఉన్న మంచితనాన్ని బట్టి, మనలో ఉన్న రక్షణ కార్యం బట్టి ఆ దేవాది దేవుణ్ణి మనము నిత్యము కూడా యుగ యుగాలు మనము ఆ యొక్క దేవుని రాజ్యంలో పరిశుద్ధుడు 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 అని మనం ఆరాధించగలం. దానిని ఇక్కడ మనము నేర్చుకోవాలి. నేర్చుకోవటం అంటే దేవుడిని ఆరాధించడం కాదు. ఆ యొక్క ఆరాధించడానికి ముందు కొన్ని కార్యాలు ఉన్నాయి. మన యొక్క దేవాది దేవుడు ఆయన ఎవరైతే భూలోకంలో రక్షింపబడిన వారు, లేకపోతే ఒక మనిషి విశ్వాస సంబంధమైన ఒక విశ్వాసి ఎవరైతే ఉన్నారో వారు చేయవలసిన కార్యములు ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు ఆయన. చూడండి,
కీర్తనలు 41. కీర్తనలు 41. అందులో మనము 3 వచనాలు తర్వాత 11th వచనం మనం అవి చదువుకుందాం అందరం కలిసి. కీర్తనలు 41, అందులో 1, 2, 3 మరియు 11వ వచనంలో 12వ వచనం. కీర్తనలు 41, 1, 2, 3, 12 చదువుకుందాం. స్టార్ట్ చేయండి. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. 12వ వచనం. నా యథార్థతను బట్టి నీవు నన్ను చాలు. ప్రభు వారి సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దామా? ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన వాడా, మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి అతి ఉన్నతమైన ఘనమైన నామములో మరి యొక్క ప్రభువు దినము మరి మా తండ్రి ఈ యొక్క 2026 జనవరి 18 మాకు ఇచ్చిన ఈ యొక్క సహవాసం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నా. అవునయ్యా, ఈ దినం జీవించి ఉన్నామంటే మాలో ఏ గొప్పతనం కూడా లేదయ్యా. మరి మా తండ్రి కేవలం మరి మా తండ్రి నీ యొక్క ఉచితమైన కృప ఇదని ఒప్పుకుంటూ మరి మా తండ్రి చేరి వచ్చిన వారందరూ బట్టి వందనాలు. ఏ యోగ్యత లేని నీ దాసుడిని దయతో జ్ఞాపకం అందించుకోండి. సిలువ చాటున దాచి నాతో మాతో మాట్లాడుతూ రండి. ఆరాధించడం ఎలాగో నేర్పుతూ రండి. నిన్ను ఆరాధించే వారముగా మరి శక్తివంతుడు అయిన నిన్ను మేము స్తుతించేటట్లుగా ఆ రీతిగా మా యొక్క హృదయాలను నీ యొక్క రాజ్యం వైపు ద్రోవపరుస్తూ రండి. అవునయ్యా, మరి మా తండ్రినైనా లోకమంతా కూడా భయంకరమైన సంఘటనలతో నిండిపోయి ఉంది. దేనిని చూచి కూడా మరి మా తండ్రి మేము తొణకక బెనకక అయ్యా నీ యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని ముందుకు ప్రయాణించటానికి మాకిచ్చిన ఆధిక్యత కొరకు, రక్షణ అనే భాగ్యము కొరకు, మీరు ప్రతి క్షణము కూడా మా అందరి పట్ల చూపుతున్న వాత్సల్యం కొరకు కూడా వందనాలు చెల్లించుకుంటూ కరెంటును వాతావరణాన్ని నీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నా. ఆ హెబ్రోను ద్వారా ప్రపంచమంతా కూడా ఆయా సంఘాలకు వెళ్ళిన నీ యొక్క బోధకులను, పరిచారకులను, దైవదాసులను అందరినీ కూడా మీరు దయతో జ్ఞాపకం అందించుకున్నందుకై వందనాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని ఆశీర్వదించమని, కనిపించకుండా ఉన్న చీకటి శక్తుల కార్యాలన్నీ కూడా గద్దిస్తూ బంధిస్తూ రమ్మని, చేరి వచ్చిన వారి మీద రాగల వారి మీద కూడా నీ యొక్క రక్త సంప్రోక్షణ ఉంచుతూ మా రక్షకుడు క్రీస్తు యేసు వారి నామములో ప్రార్థించి స్తోత్రించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ దేవుడు మనకు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు అంటే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటి? గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనంలోనికి ప్రయాణించిన వ్యక్తి. ఆయన ప్రయాణించాల. అతనిలో ఉన్న మంచితనం బట్టి, అతనిలో ఉన్న సుగుణాలు బట్టి దేవుడు ఆ రీతిగా ప్రయాణింపజేశాడు. అంతేగాని నాకు ఒక గొర్రెల దొడ్డిలో ఉన్న వ్యక్తి సింహాసనం నాకు కావాలంటే వస్తుందా? రాదు సింహాసనం. ఆ సింహాసనం అంటే అది ఒక వారసత్వం. అది సింహాసనం అంటే ఒక చక్రవర్తిగా నియమించబడాలన్నా, అంతమంది మీద రూలింగ్ చేయాలంటే అది ఒక వారసత్వంగా వస్తుంది. అది లేకపోతే వారసత్వంగా రావటానికి ముందు ఎవరైతే ఈ యొక్క జనాంగం అందరూ కూడా ఒక వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని బట్టి మాకు ఇతను చక్రవర్తిగా కావాలి, మాకు రాజుగా కావాలని ఎన్నుకుంటారు. సరే, ఇక్కడ ఈ దావీదు ఆయన ఒక మంచి పోరాటంతో పోరాడి ముందుకు వచ్చి ఆయన చక్రవర్తిగా నియమించబడ్డాడు. ఆ వ్యక్తి నోటి వెంబడి బీదలని మాట రావడమే అసలు ఆశ్చర్యం. బీదలనే మాట రావడమే ఆశ్చర్యం. ఎందుకంటే చక్రవర్తి సింహాసనం మీద కూర్చున్న అతనికి
ఆ యొక్క రూలింగ్కు సంబంధించిన అంశాలతో పాటు ఏదో అతనుకున్న అధికార దర్పమును బట్టి ఆ యొక్క అధికారాన్ని చూపెడుతూ ఉంటాడు మాటలతో. ఇప్పుడు పైన అధికారులు చాలాసార్లు ఇప్పుడు ధనము ఉన్నవాళ్ళు ధనము లేని వాళ్ళని, అంటే పేదరికంలో ఉన్న వాళ్ళని వాళ్ళ యొక్క దృష్టితో చిన్న చూపుతో చూస్తారు. యాక్చువల్లీ లోకమంతా కూడా జరిగింది అదే, ప్రస్తుతం కూడా జరుగుతున్నది కూడా అదే. చిన్న చూపుతో చూస్తుంటారు వాళ్ళని, అంటే వీళ్ళు ఏదో గొప్పవాళ్ళు అన్నట్టుగా అట్లాగూ. కానీ ఈయన ఇక్కడ చక్రవర్తి స్థానంలో ఉండి ఆయన తన యొక్క ఆ మాట అసలు మాట్లాడనక్కర్లా, ఆ మాట అసలు చెప్పనవసరం లేదు ఆయన. కానీ చూడండి, దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన మూల పాఠము లోకమునకు లేక సమాజానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రారంభంలోనే 41వ కీర్తనలో ఏమన్నానా, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. చూడండి, బీదల ప్రస్తావన వచ్చేసింది ఇక్కడ. చక్రవర్తి తన యొక్క స్థలము, తన యొక్క స్థానము, తనకున్న అధికారము, తనకున్న దర్పము ఈ ఏమి కూడా ఇక్కడ లేకుండా తన ముందు ఉన్న లేత లోకములో ఉండి పేదలను బట్టి ఆయన ఎంత చక్కగా ఆలోచించాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కటాక్షించడం అంటే అర్థం ఏంటి నాన్న? కనికరం చూపించటం, కనికరం చూపించటం, వారిని ప్రేమించటం. ఎలాగూ మన ఆలోచనలు, మన యొక్క తలంపులు ఎలాగూ ఉండాలంటే, మనకు వస్త్రం ఉంది, మనకు మంచి ఆహారం ఉంది, మనకు సమస్తం కూడా ఉంది. జాన్ వెస్లీ గారు ఆయన సాక్ష్యంలో రాశాడు. ఎలాగూ రాశాడంటే, ఆ జాన్ వెస్లీ గారి ఇంటి ముందు ఒక పేదరాలు ఉండేదంట, ఒక ఆమె పేదరాలు, ఒక చిన్న ఇంటిలో. ఈ జాన్ వెస్లీ వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు కదా, ధనవంతులు. ఆ ఎదురుగా పేదరాలు ఒక ఆమె ఉందంట. ఆ పేదరాలకి ఒక కూతురంట. ఆ అమ్మాయికి అప్పుడు 6 ఏళ్ళు వయసట, 6 ఏళ్ళు. అయితే ఈ జాన్ వెస్లీ గారి ఇంట్లో ఫిష్ కర్రీ వండుతున్నారంట వాళ్ళ అమ్మగారు, చేపల కూర వండుతూ ఉన్నప్పుడు మసాలాలన్నీ కూడా వేసినప్పుడు, దట్టించినప్పుడు ఆ స్మెల్ అందరికీ వెళ్తుంది కదా నాన్న, ఆ స్మెల్ అందరికీ వెళ్తుంది. అయితే ఆ ఇంటి ఎదురుగా ఉన్న పిల్లకి ఆ ముక్కుల్లోకి ఆ వాసన, అమ్మ నాకు అది ఆ కూర చూడు ఎంత బాగా వస్తుందో ఎదురుగా, నాకు అది కావాలని అడిగిందంట వాళ్ళ అమ్మ. అయితే నాకు కావాలమ్మ, తినాలని ఉందని అడిగిందంట పిల్ల, చిన్న పిల్ల. సరే అని చెప్పి వాళ్ళ అమ్మ గిన్నెని ఇచ్చి, సరేలేమ్మ వెళ్ళి అడుగమ్మ ఇస్తారని అందంట. నైబర్స్ కదా, ఆపోజిటే కదా హౌస్, కాబట్టి వెళ్ళిందంట చిన్నపిల్ల గిన్నె తీసుకుని. జాన్ వెస్లీ వాళ్ళ అమ్మగారు డోర్ వేసిందంట. వెంటనే కూర అడగగానే ఏం చేసిందంట, డోర్ వేసిందంట, మెయిన్ డోరు. ఆ పిల్ల చాలాసేపు పిలిచిందంట. చాలాసేపు పిలిస్తే జాన్ వెస్లీ రూమ్లో ఉన్నాడు. జాన్ వెస్లీ కూడా 16 ఏళ్ళు అంట అప్పుడు, చిన్న ఆయన కూడా. ఆయన వచ్చి ఏంటప్పుడు ఈ పిల్ల ఇంటి ఎదురు స్వరం ఆ పిల్లది వినిపిస్తుంది, డోర్ కొడుతుంది అని చెప్పి వచ్చి డోర్ ఓపెన్ చేసి ఏంటమ్మా అని అడిగాడంట. అన్నయ్య మీ ఇంట్లో కూర వాసన, నాకు అది కావాలని అడిగిందంట. వాళ్ళ అమ్మని అడిగాడంట. కూర లేదు ఏమీ లేదు, వెళ్ళమని చెప్పని వాళ్ళ అమ్మందంట. వాళ్ళ అమ్మ ఇంకా చూసి వాళ్ళ అమ్మ ఇంకా చూసి రూములో ఏదో వర్క్ ఏదో చెప్పి, అతను ఏం చేశాడంట జాన్ వెస్లీ, అమ్మ ఆ పిల్ల కూర అడుగుతా ఉందమ్మా. ఆయన చూడండి, ఒక తెలివిగల మాటలు ఎలా ఉండాలో, అంటే ఒక భోజనం చేసే మన యొక్క మాటలు ఎలా ఉండాలో మనకిది దృష్టాంతం. అమ్మ ఆ పిల్ల అడుగుతుంది, చిన్న పిల్ల, మనకు కూడా రావచ్చు కదా ఆ స్థితి అన్నాడంట. అంతసేపు అడుగుతుంటే, చిన్నపిల్ల అడుగుతుంటే నువ్వు డోర్ చేస్తావా నువ్వు అట్లా అని పాత్ర తీసుకొచ్చి ఎదురుగా పెట్టి, నీకెంత కావాలంటే అంత వేసుకో అన్నాడంట ఆయన. నీకెంత కావాలంటే అంత వేసుకో. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. వాడికి అక్కడ లేమి వస్తుందని ఉందా? నీకున్నదాన్ని పెడితే నీకంతక్కడ అయిపోతుందమ్మా, నీ ఇల్లంతా కూడా ఊడ్చిపెట్టుకుపోతుంది. నువ్వు ప్రతి విషయాల్లో కూడా ఇదంతా డెఫిషియన్సీలోకి, అంటే కొరతలోకి వెళ్తావని ఉందా? అక్కడ లేదే. వాళ్ళని కటాక్షించి పెట్టేవాడు ఇంకా ధన్యుడంట. వాడు ఇంకంటే ధన్యుత అంటే అర్థం ఏంటి? వాడన్నిటిలో కూడా, వాడి యొక్క జీవితంలో, మనిషి యొక్క జీవితంలో ఏది అయితే కావాలనుకుంటామో, ఏది అయితే కోరుకుంటామో అవన్నీ కూడా నువ్వు దాని కొరకు పోరాడవలసిన పని లేదు. నీ చుట్టుపక్కల వాళ్ళని, నీ యొక్క ఇంటి వారిని, ఎవరైనా పేదలైన వారు ఉంటే
వారి అందరినీ కూడా ప్రేమించటము, వారి అందరినీ కూడా గౌరవించటం, కటాక్షించటం. మేము తినే ఆహారము వారికి లేదు కదా, పెట్టటం మాకు ఉందిలే ఆహారం, ఇది తిన్నాములే. ఒళ్ళు పెంచడానికి దేవుడు మనకు అనాలంటే మనం ఏదో ఈరోజు ఒళ్ళు పెంచాలని మనకు ఆహారం ఇవ్వలా. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలని ఆయన నీకు సమృద్ధి, సకల విషయాలలో కూడా సమృద్ధి ఇచ్చినప్పుడు ఈ యొక్క సమృద్ధిని నువ్వు ఇతరులకు పంచే విధంగా ఉండాలి. దాచుకోవటం వల్ల నీకేంటి ప్రయోజనం? దాచుకోవటం వల్ల నీకేది ప్రయోజనం? అదిగో బీరువాలో బంగారం ఉంది, బీరువాలో బంగారం ఉందా అంటావు. బీరువాలో నువ్వు కూర్చోవు కదా బంగారం కొరకు, గాలి ఆడదు డామ్మంటావు. గాలి ఆడదన్నది ఆ యొక్క క్షయం అయిపోయేదాన్ని బీరువాలో ఉంచుతాం. బంగారం ఉందంటావు. ఈ గాలి ఆడేవాడికి అనమాట ఇదంతా కూడా గాలి ఆగిపోయినా ఎక్కడ పోతాడు? మనలోకి పోతాడు. అది అక్కడే ఉంటుంది ఆ బంగారం. ఏం ప్రయోజనం? ఏమి కూడా ఉండదు. అది కటాక్షించటం మనము నేర్చుకోవాలి. ఆ రీతిగా మనం ధన్యతలోనికి ప్రయాణించాలి. ఆ తర్వాత ఏమనుంది నాన్న? ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. చూడండి, ఆపత్కాలములో నుంచి బయటికి వద్దామనుకున్నవాడు ఎవరన్నా నేను బయటికి రావాలంటే వస్తాడన్నా? ఇప్పుడు ఒక బురద గుంటలో పడ్డాడానికి ఎవడన్నా, లోతైన గుంట లేకపోతే ఒక బావి పడ్డాడానికి బయటికి రాగలుగుతాడా? రాలేడు. వాడికి ఎవరో ఒకళ్ళ సహాయం ఇక్కడ కావాలి. ఒక సహాయం లేకుండా, ఒక బిగ్ హ్యాండ్ లేకుండా ఆ యొక్క ఊబిలో నుంచి బయటికి అతను రాలేడు. ఈ బిగ్ హ్యాండ్ నీ దేవుడు. ఈ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఇతరుల పట్ల కటాక్షము చూపితే దేవుని యొక్క కటాక్షం నీ మీదకి వస్తుందని అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఇతరుల పట్ల నీవు కటాక్షము, ప్రేమను, దయను, జాలిని, నీ యొక్క ఆలోచనలు కాదు, నీ యొక్క ఆలోచనలు వాళ్ళ మీద ఉండాలి. అప్పుడు అలాగనమాట కటాక్షం చూపిస్తే దేవుని యొక్క కటాక్షం. అయ్యో చూడు, నా మాట తూచా తప్పకుండా పాటించే వ్యక్తి, నా మాటలు అనుసరించే వ్యక్తి. కాబట్టి ఈ యొక్క వ్యక్తికి ఇప్పుడు నా చెయ్యి కావాలని చెప్పి దేవుడు ఆ దగ్గరలో ఉన్న వారిని లేకపోతే ఎవరినైనా కానీ లేపి ఫలానా వ్యక్తి దానిలో ఉన్నాడు అనేసి వాళ్ళ ద్వారా సహాయము చేయగలడు. అందుకని దేవుణ్ణి మనం ఉండాలి. దేవుడు ఖచ్చితంగా కటాక్షము చూపని వాడు, ఇతరుల పట్ల కటాక్షం చూపని వాడు ఇక్కడ సంతోషంగా ఉండబోడు. అది బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏ రీతిగా అంట? ఆపత్కాలములో దేవుని చేత సహాయం పొందుకునే ధన్యత్వం. ఆపత్కాలంలో దేవుని యొక్క సహాయం, మనుషులు రారు, నీకు రారు. దేవుడు మనుషులను ప్రేరేపిస్తాడు. అందుకని నువ్వు ప్రేరేపించబడటం నేర్చుకో. పేదల పట్ల, లేని వారి పట్ల నువ్వు ప్రేరేపించబడటం నేర్చుకుంటే ఆయన నీ పట్ల ప్రేరేపిస్తాడు వేరే వారిని. అది అక్కడ వాక్యం అర్థం. ఎంత చక్కగా ఉంది. ఆపత్కాలములు అంటే నువ్వు తప్పించుకోలేని పరిస్థితుల్లో దేవుడు మాత్రమే తప్పించగలడు. నీవు కటాక్షం చూపకుండా ఇప్పుడు దేవుడు నీ మీద కటాక్షం చూపించి వేరే వాళ్ళని అనమాట పురికొల్పాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు. వాళ్ళ వల్ల ఏమి ఉండదు, యూజు ఏమీ ఉండదు. నీవు సమాజంలో ఉన్నావా, నీవు లోకంలో ఉన్నావా, లోకంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా నీ బ్రెయిన్తో ఆలోచించాలి, చెయ్యాలి ఆ పనులు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఆ తర్వాత ఏమని ఉంది నాన్న? యెహోవా వాని కాపాడి బ్రతికించును. బ్రతుకుదామనుకుంటాం, యెహోవానే అన్నిటికీ దేవుడే. నీ గురించి ఆలోచించేది నీ సృష్టికర్త. మనందరి గురించి ఆలోచించేది మన యొక్క సృష్టికర్త. మరి ఇప్పుడు మన యొక్క సృష్టికర్త మన గురించి ఆలోచించాలి అంటే, మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే, మనల్ని ఇప్పుడు బ్రతికించాలంటే వేరే వారిని మనము బ్రతికించేటట్లుగా ఉండాలిగా. బ్రతుకు నీది కాదు కదా, బ్రతుకు నీ కోసం అని ఇచ్చాడా. మన యొక్క ఒళ్ళులన్నీ కూడా పెంచడానికి ఏమవుతాం? ఒళ్ళు పెంచి ఏమవుతాం? సమస్తమైన రోగాలు వేసుకుంటాం, నడవలేం, కుంటుతాం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎందుకు అవన్నీ కూడా 100 రోజులు అన్నప్పుడు కాకిలాగా బతికే కంటే 1 రోజు హంసలాగా. కోస్టల్ ఏరియాలో ఇది సామెత. అది
100 రోజులు కాకిలాగా బతికే కంటే ఒకరోజు హంసలాగా. హంస అంటే అదేంటంటే బ్యూటిఫికేషన్కి అది సాదృశ్యం. మన ఈ యొక్క వాక్యంలోకి వస్తే ఇది ఆత్మీయమైన సౌందర్యం. నీవు కటాక్షం చూపిస్తే ఇక ధన్యతే. నీవు ఆపత్కాలమందు నువ్వు తప్పించబడతావు, ఒకటవది అది. ఆ తర్వాత రెండవది, వాని కాపాడి రక్షించు. అంటే నువ్వు కాపాడబడి నువ్వు రక్షిస్తావు, నువ్వు బ్రతుకుతావు. నువ్వు బ్రతుకు కోరుకుంటే రాదు. మన యొక్క కార్యాలను బట్టే బ్రతుకు వస్తుంది, కానీ బ్రతుకు కావాలంటే రాదు. ఇదిగో నాకు మంచి మంచి బ్రతుకు, ఆ కాకిలాగెందుకు, అట్లా ఎందుకు, ఇట్లా ఎందుకు, అది కాదు. నీలో ఉన్న మంచి కార్యాలే దేవుని దగ్గర ఘనత వహించేటట్లుగా చేస్తుంది. ఆ రీతిగా సమాజంలో కూడా మనల్ని వీళ్ళు క్రైస్తవులు, విశ్వాసులు, బైబిల్లో ఉన్న లేక దేవుని దగ్గర ఉన్న ఆజ్ఞలు ఇలాంటివి మనకి ఎన్ని కూడా తెలియవు కదా. చూడు, వాళ్ళు దేవుని యొక్క మార్గాలలో, దేవుని యొక్క కార్యాలలో జీవిస్తూ వాళ్ళు అంతది సంతోషంగా ఉన్నారని మన యొక్క సాక్ష్యము బట్టి వాళ్ళు కూడా క్రైస్తవ్యంలోనికి ప్రయాణించేటట్లుగా ఉండాలి. దేవుని దగ్గరికి పరుగులు ఎత్తుకొచ్చేటట్లుగా ఉండాలి. మనమే దేవుని దగ్గర లేకుండా మనమే పోగు చేసుకుంటాం అంటే ఇప్పుడు లోకానికి నీకు ఇప్పుడు తేడా ఏంటి? లోకం పోగు చేసుకుంటుంది, నువ్వు పోగు చేస్తున్నావు. నీవు అంతా కూడా బలహీనరా, ఇట్లాగా నీ కార్యాలతో బలహీనరాలుగా ఉన్నావు, వాళ్ళు ఎట్లాగా ఉన్నారు. ఇంకా తేడా ఏముంది ఇక్కడ? దేవునికి లోకానికి తేడా ఉంది. దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఒక విశ్వాసి, రక్షింపబడిన విశ్వాసి తన యొక్క జీవిత కాలం అంతా కూడా మంచి మార్కులు వేసుకుంటానికి తన యొక్క పోరాటం కలిగి ఉండాలి. 0 మార్క్స్ కొరకు పోరాడేటప్పుడు మనము బ్రతికి ఎందుకు జీరోగా మిగులుతాం. అది వద్దు బతుకు మనకు. ధన్యత చూడండి, ఒకటి ఆపత్కాలమందు తప్పించబడే ధన్యత, రెండవది కాపాడి బ్రతికిస్తాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటమ్మా? ఎక్కడంట? భూమి మీద. చూడండి, భూమి మీద ధన్యుడు. నీవు ఏ స్థలంలో ఉండు, ఏ ప్రాంతంలో ఉండు, నీవు ఎలా ఉంటావంట? ధన్యుడు. జనాలందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు, జనాలందరూ కూడా పొగుడుతారు. నీలో ఉన్న వాక్యం బట్టి, నీలో ఉన్న ఆ యొక్క దేవాది దేవుని ప్రేమను బట్టి నీవు ధన్యకరమైన జీవితాన్ని ఇక్కడ అనుభవిస్తూ ఉన్నప్పుడు లోకమంతా కూడా ధన్యత్వం అంటే, ఆశీర్వాదం అంటే ఇది, జీవితం అంటే ఇది వాళ్ళు కూడా కోరుకునేటట్లుగా ఉండాలి. నీ జీవితం క్రీస్తుకు సంబంధించిన నీ జీవితం, క్రీస్తుతో ప్రయాణిస్తున్న ప్రయాణం అన్యులు కోరుకునేటట్లుగా ఉండాలి. అది లేకుండా అది మనము లోకంలో జీవించి వ్యర్థము. నిన్ను రక్షింపబడిన విశ్వాసిగా అంటే నిన్ను ఆయన యొక్క రక్తంతో శుద్ధిపరిచి నీకు రక్షణ ఇచ్చాడంటే ఆ యొక్క రక్తంతో శుద్ధిపరచబడిన శుద్ధి చేయబడినాక ఏ కార్యాలు ఉండాలో ఆ కార్యాలతోనే ఉండాలి. ఇక లోక కార్యాలు ఎందుకు? వాక్యం ఏమంటుంది? మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. ముందు ఎలా ఉన్నారంట? చీకటిగా ఉన్నారంట. ఇప్పుడు ఎలా ఉన్నారు? వెలుగుగా ఉన్నారంటే ఇప్పుడు వెలుగు సంబంధమైన కార్యాలు. క్రీస్తు రక్తంతో శుద్ధీకరించబడటానికి ముందు చీకటి, నువ్వు రక్తంతో శుద్ధి చేయబడినాక నువ్వు ఇప్పుడు ఏంటి? నువ్వు వెలుగు అంటే ఇప్పుడు లోకానికి నువ్వు ఎట్లా ఉన్నావు? వెలుగుగా ఉన్నావు. వారికి ఒక దారి నువ్వు చూపించేటట్లుగా ఉన్నావు. కుటుంబానికి, సంఘానికి, బయట వారికి కూడా కటాక్షము చూపించి ప్రదర్శించేటట్లుగా ఆ రీతిగా మనం ఈ లోకంలో ఉండాలి. మనం ధన్యత్వం అంటే అది ధన్యత్వం. ధన్యకరమైన జీవితం లేకుండా, క్రీస్తుకు సంబంధించిన పోకడలు ఏమి కూడా లేకుండా బ్రతికి ఎందుకు మనం ఈ లోకంలో? చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. 2025 సంవత్సరం వరకు దేవుడు కాపాడుతూ వచ్చాడు. సంవత్సరాలు మనము వాగ్దానాలు తీసుకుంటున్నాం. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరింది అని అంటారు కొందరు. వాగ్దాన ప్రకారంగా బ్రదర్ నాకు ఇట్లా వచ్చింది, నాకు ఇట్లా. ముందు నెరవేరాలంటే నువ్వు వాగ్దానం కాదు, నువ్వు మారు మనసు పొందు, నువ్వు మార్చుకో. లోకములో ఉన్న భ్రష్టత్వం నుంచి నువ్వు తప్పించబడితే ఆ వాగ్దానము నీకు స్థిరపరచబడుతూ ఉంది. పేతురులో లేదా? అది అలాగూ నువ్వు మారు. చూడండి, బీదలను కటాక్షించువాడు ధన్యుడంట. అతనంట ఆపత్కాలమందు యెహోవా అనంట వానిని. చూడండి, చాలా స్పష్టంగా ఉంది. సృష్టికర్తే తప్పించగలడు, తర్వాత సృష్టికర్తే వానిని బ్రతికించగలడు. ఆ తర్వాత ఇప్పుడు భూమి మీద
నీవు భూమి మీద బ్రతుకు నువ్వు కోరుకుంటావు. భూమి మీదే కదా ఉన్నావు. తల్లి గర్భంలో నుంచి దేవుని చేత ఏర్పాటు చేయబడి ఒక గర్భమును ఎన్నుకొని మనల్ని నేల మీదకి పట్టుకొచ్చాడు. ఈ యొక్క భూమి మీద మరి నువ్వు ధన్యుడిగా ఉండాలి. మరి ధన్యకరమైన దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆ యొక్క ధన్యకరమైన సంగతులన్నీ కూడా మనం అనుసరించేటట్లుగా ఉండాలి, పాలించేటట్లుగా ఉండాలి. అవన్నీ కూడా అప్పుడు మనము భూమి మీద ఉంటాం. లేకపోతే భూమి మీద ధన్యత ఉండదు. ఏదో ఒకటికి ఎప్పుడు పేర్లేమో శాంతి అని ఉంటుంది, జీవితం అంతానేమో అశాంతి అని ఉంటుంది. వాళ్ళ తర్వాత భాగ్యవతి అని పేరు ఉంటుంది, అభాగ్యవతి. ఇవే ఏమి ఉండవు. పేరు మాత్రం అది, పేరు గొప్ప ఊరు దిబ్బ అట్లాగుంటుంది. చూడండి ఎంత చక్కగా ఆపత్కాలం ముందు వాణిని తప్పించును, యెహోవా వాణి కాపాడి బ్రతికించును. భూమి మీద ధన్యుడు అవుతావు. ఎప్పుడు ధన్యత్వం ఊరికే రాదు, నీవు దేవుని యొక్క మాటలు అనుసరించినప్పుడు ధన్యత్వం. ఆ తర్వాత చూడండి, వాని శత్రువుల ఇచ్చకు ఒక ప్రతి హ్యూమన్ అంటే ఎవ్రీ హ్యూమన్ అంటే మనిషి, ప్రతి ఒక్క మనిషికి నేల మీద శత్రువులు ఉంటారు కదా. శత్రువు అయిన వాడు ఏమనుకుంటాడు, చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి విరోధం ఉన్న వాళ్ళ దగ్గర చక్కగా భుజం మీద ఎక్కించుకొని చక్కగా పార్కులను ఇవన్నీ కూడా తిప్పేసి వద్దాం అనుకుంటాడా? ఏమనుకుంటాడు, కత్తి పట్టుకుని చంపాలనుకుంటాడు. శత్రువు అయిన వాడు ఏం చేస్తాడమ్మా, వాడి యొక్క ఆలోచనలు వాడి ఆలోచనలు అట్లాగుంటాయి. అది వే ఆఫ్ థింకింగ్స్ ఎట్లా ఉంటాయి. శత్రువును కోల్చాలి, శత్రువును చంపాలి. వాడి శత్రువు పైకి రాకూడదు, వాడిని కోల్చడానికి ఏదో ఒకటి చేయాలి, వాడిని చంపడానికి ఏదో ఒకటి చేయాలి. ఇవి ఉంటాయి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు పేదల పట్ల నువ్వు కనికరం చూపిస్తే నిన్నంట శత్రువుల ఇచ్చ కంటే అర్థం ఏంటి నాన్న చెప్పండి? ఎవరైనా ఇచ్చ, వాంఛ, ఇష్టము. శత్రువుల ఇష్టానికి నిన్ను అప్పగించడంట. శత్రువుల ఇష్టానికి నిన్ను అప్పగించాడు ఆయన. దేవుడు ఉంటారు, మనకి విరోధులు ఉంటారు. సర్పం కూడా విరోధమే కదా. ఇప్పుడు రెప్టైల్స్, ఇప్పుడు నేల మీద పాకే పురుగులు అవ్వచ్చు, వైల్డ్ యానిమల్స్ అవ్వచ్చు, క్రూయల్ యానిమల్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు విరోధులే. వాటి స్వభావం అది. ఇప్పుడు శత్రువు యొక్క స్వభావం కూడా మనకి విరోధే. వాటి యొక్క ఇచ్చకు మనలను అప్పగించాడు. అది దేవునిలో ఉన్న ఔన్నత్యం. ఆయన పునరుత్థాన బలమును, దేవుని యొక్క పునరుత్థాన శక్తిని మనము ప్రతిసారి కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం, కొనియాడుతూ ఉంటాం. పునరుత్థాన బలం అంటే ఏంటంటే ఇది, నీవు దేవుని యొక్క ప్రకారంగా నీ యొక్క ప్రణాళిక, నీ యొక్క ప్రయాణము, నీ యొక్క ప్రవర్తన సమస్తం అంతా కూడా నువ్వు కాపాడుకుంటే అప్పుడు నువ్వు విరోధుల అంటే నీవు ఆ రీతిగా అన్నమాట, నువ్వు దేవుడు ఆ రీతిగా మనకు అకాలమైన చావులు కానీ మరణాలు కానీ ఇవ్వడు. మన యొక్క శరీరాలను గాయపరచడు. దేవుడు చాలా చక్కగా మనల్ని అందరినీ కూడా భద్రంగా ఆయన కాపాడుతాడు. అందుకనే ఉంది కదా, ఏమని ఉంది, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండుడి. మన అందరినీ కూడా హెచ్చించటానికి ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై, కటాక్షించేవాడే దీన మనస్కుడు. కటాక్షించని వాడికి వాడే బాగు చేసుకున్నాడు అని అర్థం. కటాక్షించని వాడికి వాడే బాగు చేసుకోవడని అర్థం. కటాక్షించేవాడు ఏంటంటే దీన మనస్సు. చూడండి, వాని శత్రువుల ఇచ్చకు యెహోవా వానిని అప్పగించాడంట. ఆ తర్వాత ఏమనుంది నాన్న, రోగశయ్య మీద హిజ్కియా ఉన్నాడు, ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియాకి ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. ఆయన ఒక చక్రవర్తి కాబట్టి, యూదా జనాంగం మీద చక్రవర్తి కాబట్టి ఆయన సమస్తము కూడా గీజులు ఏదో ఆయనకున్న అధికారం దర్పంతో, ఒక చక్రవర్తి గారికి మహారోగం వచ్చిందంటే, బలహీనత వచ్చిందంటే చాటింపు వేస్తే, దండోరాలు వేస్తే ఎంతమంది వస్తారు వైద్యం చేయటానికి? జనాలలో ఆ యొక్క యెరూషలేములో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క వైద్యం చేసే వాళ్ళందరూ వచ్చి ఉంటారు. కానీ ఆయనకి బాగయిందా? బాగవ్వలేదు. ఆయన చూడండి, మరణశయ్య మీద
ఏమని అడిగాడంట చూడండి. యెషయా 38 చూడండి నాన్న. యెషయా 38 3వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చాలు. ఏమని అడిగాడంట? దేవా, నువ్వు నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టావయ్యా, నువ్వు ఇచ్చిన రాజ్యము, మరి నీ జనాల్ని నేను కాపాడాలంటే, వాళ్ళ మీద రూలింగ్ చేయాలంటే నాకు ఆరోగ్యం కావాలి కదా, కాబట్టి నా యొక్క వీపు మీద వచ్చిన ఆ యొక్క గడ్డను తీసేయని అడిగాడా? ఆ ప్రస్తావన ఉందా ఇక్కడ? లేదు. ఏమని అడిగాడు? తనలో ఉన్న యథార్థత, తనలో ఉన్న సత్యము, దేవుని దృష్టికి యథార్థపరుడుగా ఎలా ప్రయాణించాడో అది చూడమన్నాడు. మరి మనము కూడా రోగశైలిలో పడతాం, మంచం మీద పడతాం, మంచంలోకి వెళ్తాం కదా, మనం ఉండం కదా అందరం కూడా. మరి అప్పుడు దేవుడు మనల్ని మరలా ఏదో అట్లా మూలుగుతూ వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి, వాళ్ళు ఏదో నా సహాయం చేయాలి, వాళ్ళు లేపాలి, బాత్రూంలోకి మోసుకెళ్ళాలి, వాళ్ళు లేపాలి, ఆ హాస్పిటల్కి పట్టుకెళ్ళాలి. ఇవన్నీ ఎందుకు? రోగశయ్య మీద దేవుడు నీ వంక చూసి నీ బలహీనత కొట్టివేసేటట్లుగా మొదటే నువ్వు పోగు చేసుకో. నీ విశ్వాసం అనేది బ్యాంకు బ్యాలెన్స్. అది నీ విశ్వాసం అనేది ఏంటి నానా? బ్యాంకు బ్యాలెన్స్. నీకు ఇప్పుడు బ్యాంకు నుంచి కూడా నీకు ఒక 5,000 కావాలి. బ్యాంకులో నీకు ఇప్పుడు 4,000 ఉంటే ఇస్తారా వాళ్ళు? 5,000? 5,000 కంటే కూడా ఎక్కువ ఉండాలి. అది అబౌవ్ 5,000, మోర్ దెన్, అంతకంటే ఎక్కువ ఉండాలి. ఉంటేనే నీకు 5,000 ఇస్తారు వాళ్ళు. నీకు వచ్చిన బలహీనత, నీకు వచ్చిన రోగం, నీకు వచ్చిన అవసరం, మనము కొలమానము, మనకు అది తెలియదు, కొలవలేం. కాబట్టి దేవుడికి సమస్తమైన విషయాలు, సమస్తమైన సంగతులు కూడా ఆయన గుర్తెరిగిన వాడు, ఆయన మార్పు లేనివాడు, మన యొక్క భారమును భరించేవాడు, మనందరినీ కూడా మోసేవాడు. ఆయన దృష్టిలో పడేటట్లుగా మనము ఎక్కువ మంచి కార్యాలు చేసేటట్లుగా ఉండాలి. మనం దానికి కొలమానం లేదు. ఎంతో మనము బ్రతకాలి, ఎంతో మనం ఎక్కువగా ఆ రీతిగా మన యొక్క జీవితాన్ని మనము బాగు చేసుకోవాలి. రోగశయ్య మీద మనం దేవుడి దగ్గర, దేవా నన్ను లేపయ్యా, మంచి కార్యాలు చేస్తానంటే లేపడం, చేసినవి గుర్తు చేసుకో. నేను మంచి కార్యాలు చేశానయ్యా, నువ్వు సింహాసనం మీద కూర్చోబెట్టి మంచి కార్యాలు అందరూ చేశా. నీవు వ్యక్తిగతంగా నువ్వు రక్షింపబడ్డావా? నీవు వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీవు వ్యక్తిగతంగా దేవునికి దైవికమైన సంగతులు కలిగి ఉన్నావా? నీ యొక్క ప్రయాణాన్ని ఆ రీతిగా నువ్వు సిద్ధపరచుకున్నావా? ఆ రీతిగా నీ యొక్క మనసును నువ్వు స్థిరపరచుకున్నావా? అది అడగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని లేపుతాడు. రోగశయ్య మీదంట చూడండి. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించుని. ఎవడాదరిస్తాడు? ఎవడన్నా ఆసుపత్రికి మోసుకెళ్తాం, క్యాబ్ మాట్లాడండి, లేకపోతే ఈ డబ్బు ఆ హాస్పిటల్కి వెళ్తే, ఈ హాస్పిటల్కి వెళ్తే, అసలైన వైద్యుడు దగ్గర ఆదరణ పొందితే నీకు ఏం రోగం ఉంటుంది? ఏ బలహీనత ఉంటుంది? ఎలా ఉంటావు? ప్రయాణిస్తావు, గొంతులేస్తావు. మలాకీలో లేదా 4:2లో లేదా ఆ నీతి సూర్యుడు ఉంటే మనందరూ కూడా క్రొవ్విన దూడల వలె గొంతులు వేస్తామని మలాకీలో లేదా 4:2లో చూడండి. అందుకని ఆయన చేత ఆదరణ ఉండాలి. ఇప్పుడు మనకి డబ్బు ఉండటం కాదు, డబ్బు ఉంటే ఖర్చు అవుద్దంతే. ఆరోగ్యం ఎందుకు వస్తుంది? డబ్బు ఉంటే ఏమొస్తుంది? వైద్యుడికి ఇస్తూ ఉంటాం. డబ్బు ఉంటే ఏమొస్తుంది? వైద్యుడికి ఇస్తూ ఉంటాం. బాగు చేసేంత వరకు కూడా ఆయన తెమ్మన్న ఎన్న కూడా పట్టుకెళ్తుంటారు. ఇంకొక 5 లక్షలు పట్టరా బ్యాంకుల నుంచి, ఇంకో 2 లక్షలు పట్టరా ఆయనకి ఆ స్కాన్లు తీయాలి బ్యాంకు నుంచి. ఆ తర్వాత బ్యాంక్ అంతా కూడా ఖాళీ అయింది. ఆ తర్వాత ఇల్లు ఉంది, ఇంకొక ఆయనకి ఏదో ఉంది, ఈ రోగం, అది చూడాలి. ఒక 5 లక్షలు పట్ల లేదు, ఇల్లు ఉంది, ఇల్లు అమ్మాలి, మళ్ళీ అది తీసుకురా, బంగారం అమ్మాలి. ఎందుకు? ఎన్ని కూడా పోగేసుకోవటం ఎందుకు? అమ్మటానికే కదా.
పోగు చేసుకుని అతి లేకుండా గతి లేకుండా నువ్వు ఏం కూడా పాడు చేసుకోవటానికే కదా, వాటిని సంపాదించుకోవటానికే నీ ఆరోగ్యం అంతా కూడా నువ్వు పణంగా ఉంచావు. మరి ఇప్పుడు పణంగా ఉంచి వాటి కొరకు నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావు. ఇప్పుడు ఈ ఆరోగ్యం కోసం అమ్ముతున్నావు, అయినా కానీ నీకు ఆరోగ్యం రాదు. ఆదరణ ఉండాలి, ఇక్కడ ఆదరించే వాళ్ళు ఉండాలి. నీకు ఇక్కడ ఆదరించేవాడు ఆ దేవాది దేవుడు. అది చూడండి ఎలాగుందో. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వాని. చూడండి, ఆయనే వైద్యమని ఉందా, ఇక్కడ ధనమని ఉందా? ప్రియమైన వారలారా, మీ యొక్క పోరాటం, భక్త సింగ్ గారు అనేవారు, ఆయన సహోదరుడు భక్త సింగ్, ఆయన చాలా యవ్వనస్తుల కూడికలు ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన ఎలాగంటాడంటే, మన యొక్క పోరాటం మంచితనంతో కూడిన పోరాటము ఉండాలి అంట. మన యొక్క జీవిత ప్రయాణం అంతా కూడా యథార్థతతో కూడిన నీతి మార్గాలలోనే ఉండాలంట. లేకపోతే మనల్ని పలకరించేవాడు ఎవడో ఉండడంట. మనల్ని ఓదార్చేవాళ్ళు కూడా ఉంటారు. బంధువులు అందరూ కూడా వస్తారు, ఓదారుస్తారు. మళ్ళీ తర్వాత వంటింట్లో పరిగెత్తుకెళ్ళి మరి అవి బిర్యానీలు వండుకుంటారు. వాళ్ళకి కావాలి కదా మరి ఇక్కడ పొట్టకు ఓదార్పు. ఇటు హాస్పిటల్కి పెట్టి ఆ బంధువులు అందరూ తిని ఇదే అసలైనోడికి ఇక్కడే ఉంటాడు, ఈ మంచం మీదే ఉంటాడు. అసలైనోడు ఈ మంచం మీదే. వచ్చిన బంధువులు అందరూ వందలాది మంది బంధువులు తింటూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ తర్వాత బ్యాంకు బ్యాలెన్స్లు అన్నీ కూడా నిల్లు అవుతూ ఉంటాయి. ఈయన మాత్రం ఈ మంచం మీదే ఉంటాడు. అవును నాయన, అందుకని రక్షింపబడిన వాడివి నీవు వ్యక్తిగతంగా నీవు దేవునికి సంబంధించిన మహాకార్యాలను కలిగి మనము ఉండాలి. చూడండి ఇప్పుడు ఎక్కడ ఉందో అది చూడండి. అదే అధ్యాయంలో 12వ వచనం, నా యథార్థతను బట్టి ఉద్ధరించేది ఎవరంటమ్మా? దేవుడు. ఎప్పుడంట? యథార్థతను బట్టి. యథార్థత లేకుండా దేవుడు ఉద్ధరించడం మనల్ని. చూడండి, ఉద్ధరించడం అంటే అర్థం ఏంటయ్యా? బలహీనమైన స్థితిలో నుంచి లేవనెత్తటం. తక్కువ అంటే నువ్వు లేమిగల స్థానంలో నుండి పైకెత్తటం ఉద్ధరించటం అంటే అది. ప్రతీది కూడా నీవు ఉన్న స్థలంలో నుంచి పైకెత్తుతాడు. ప్రతీది కూడా ఉద్ధరించబడతావు. అన్నిట్లో ఆరోగ్యంలో అవ్వచ్చు, ఐశ్వర్యంలో అవ్వచ్చు. క్రీస్తు యేసు వారు కూడా మనందరినీ కూడా ధనవంతులుగా చేయడానికి ఏమయ్యాడంట? ఆయన దరిద్రుడయ్యాడంట. ఆయన ఉంది కదా వాక్యంలో, దరిద్రుడు ఆయను ధనవంతులుగా చేయటానికి. ఎంత దరిద్రం అయ్యాడు ఆయన! దరిద్రుడికి అది మార్చబడ్డాడు. ఉమ్ము ఎవడన్నా కానీ మీద వేయించుకుంటాడా? అంత దరిద్రతలోనికి ప్రయాణించుకుంటూ వెళ్ళాడు. అంత దరిద్రతలోనికి ఆయన అనుభవించిన శ్రమలన్నీ కూడా ఒక ఎత్తైతే ఉమ్ము అనేది అది ఘోరమైంది. అదొక నీచమైన కార్యం. మన కొరకే కదా ఆయన ఎంచుకునేది. ఎందుకు మరి? ఇప్పుడు ఆయన మన కొరకు బలియాగమైన ఆయన, నిన్ను ఆదరిస్తాను, నిన్ను నేను ఓదారుస్తాను, నిన్ను బాగు చేస్తా, ఇన్ని చేస్తానని మనకు అన్ని ఉద్ధరించే కార్యాలే అన్నీ కూడా చెబుతూ ఉంటుంటే, ఆ ఉద్ధరించే కార్యాలు వద్దు, మేము అశుద్ధంలోనే ఉంటామని నేలలో ఎందుకు ఉండాలండి? 2025 సంవత్సరాలు అంటే మన యొక్క జీవితంలో మన యొక్క ఏజీ ఎంత ఉందో, ఈ ఏజీ బట్టి ఇప్పుడు ఇంకో నూతనమైన సంవత్సరం వచ్చిందని సంకలు ఇట్టట్లాగనమాట. సంకలు గుద్దుకోవటం కాదు కదా. మనలో ఉన్న లోపాలను ప్రతిసారి కూడా పరీక్షించుకోవాలి కదా. ఈ దేవాది దేవుడు బీదల గురించి మాట్లాడుతున్న ఆయన ఏమన్నాడో చూడండి. ఒకటి ఇది బీదలని దాంట్లో ఉందిగా నాన్న, అది చూడండి. గలతీ అనుకుంటా, గలతీ 6:10 చూడండి నాన్న. గలతీ 6:10 కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, ఇది గుర్తుంచుకోండి, అందరి ఎడలను అంటే ఇక్కడ విశ్వాసులను ఉందా? ఇక్కడ అందరి ఎడలను, ఆ తర్వాత విశేషముగా ముఖ్యముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను. అంటే ఇప్పుడు పేదలైన వారు లోకంలో ఉన్నారు, సంఘంలో కూడా ఉన్నారు. గుర్తుంచుకోండి ఈ వాక్యం అర్థం. పేదలైన వారు ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారు. చూడండి ద్వితీయోపదేశకాండం 15:11.
ద్వితీయోపదేశ కాండము 15:11. చూడండి, బీదలు చాలు. దేశం అంటే వరల్డ్లో పేదలైన వారు ఉండరా? ఉంటారు. అదే ఇక్కడ వాక్యము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, పేదలైన వారు లోకమందరూ కూడా లోకంలో ఉంటారు. ఆ తర్వాత ఇంకోటి ఏమన్నారు? విశ్వాస గృహంలో కూడా, అంటే మన యొక్క మందిరంలో కూడా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేయాలంట? లోకంలో ఉన్న పేదలైన వారికి, ఇక్కడ ఉన్న వారికి కూడా ఏం చేయాలంటున్నానా? మేలు చేయాలంట. కీడని ఉందా అక్కడ? నీవు వారికి దూషించను అక్కర్లా, నువ్వాళ్ళనంతా నువ్వు పో అని కూడా అనక్కర్లా. నువ్వు సహాయం ఇవ్వకుండా ఉండటమే నీకు అది దేవుని దగ్గర విరోధమైన కార్యం అయిపోతుంది. దేవుని దృష్టిలో నువ్వు పాపముగా ఒక పాపిగా నువ్వు ముద్ర వేసుకుంటున్నావు. అక్కడ మనుషులు చూడలేదు. మేము వీళ్ళందరినీ కూడా ఏదో వచ్చారు అవసరం కోసం, వాళ్ళకి ఇవ్వనన్నాం, పోయారులే, ఎవరో చూడలేదు. కానీ ఒక 2 కళ్ళు చూస్తా ఉన్న ఎవరైనా, దేవుడు క్రానికల్స్లో ఉంది కదా, ఆయన యొక్క కళ్ళు అంట లోకమంతా కూడా తన యందు యథార్థ హృదయుల ఎడల మేలు చేయుటకై దేవుని యొక్క కళ్ళు దృష్టి అంతా లోకమంతా కూడా సంచారం చేస్తుందంట. ఆ విధంగా నీవంత పడాలి దేవుని యొక్క దృష్టిలో. కీడు చేసే వాడివి కానీ అంత కూడా పడకో. మూటలు పోగవుతావు. పాపం అంటే నువ్వు కొట్టక్కర్లా, చంపక్కర్లా, ఏదో చేయక్కర్లా, తాగక్కర్లా, అది అక్కర్లా, ఇది అక్కర్లా. ప్రధానమైన వాక్యాలు ఇవి. దేవుని యొక్క జీవ గ్రంథంలో రాసి ఉన్న ప్రధానమైన వాక్యాలు. సహోదరుడు భక్త సింగ్ గారు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటుంటే ఎంత భయం వేసేది. తర్వాత భక్తిలో కూడా వచ్చేవాళ్ళు అందరూ కూడా ఆ భయంతో. చూడండి, అందరి ఎడలను లోకములో బీదలుండక మానరు. బీదలు లోకంలో ఉంటారు. అందరి ఎడలను. ఆ తర్వాత విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను. హెబ్రోన్లో ఆదివారం భోజనం అనేది హెబ్రోను సంఘాల్లోనే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. ఈ వాక్యము ద్వారానే భక్త సింగ్ గారు బైబిల్ అంతా కూడా క్రోడీకరించి వారం బల్ల, వారం భోజనం, లేని వారికి సహాయము, ఇలాగూ భక్త సింగ్ గారి సేవ అంటే దీని మీదే ఆధారపడి ఉంది. భక్త సింగ్ గారు ఆ రీతిగా కటాక్షించాడు ఆయన లోకాన్ని దీని మీదే. చూడండి, ఇప్పుడు కీర్తనల్లోకి రండి. 41 ఉంది కదా, కీర్తనలు అది తీయండి. ఇప్పుడు ఇంకొకటి చూడండి అన్న, కీర్తనలు 127 అనుకుంటా. చూడండి, 127 అందులో కీర్తనలు 127. ఈయన చక్రవర్తి గారు మాట్లాడిన మాట, దావీదు గారు మాట్లాడిన మాట. ఆయనంట కోరునది సమాధానం, కానీ నా నోటి మాట వచ్చిందంటేనే యుద్ధానికి సైన్యము సిద్ధంగా ఉంటారు. ఆయన దర్పము ముందు ఆయన చూపించలేదు. ఆయనకి దర్పం ఉంది, అధికారం ఉంది, కానీ ఆయన కోరుకుంటున్నది ఏంటంట? సమాధానం అంట. లోకంతో, శత్రువులతో కూడా సమాధానం అంట, పేదలతో కూడా సమాధానం అంట. దేవునికి ఇచ్చాడు, ఈరోజు ఇచ్చాడు దినము. ఈ దినం మనందరం కూడా జీవించి ఉన్నాం. భక్త సింగ్ గారి ఆరాధన, ఈ దినం నేను జీవించి ఉన్నానంటే నాలో ఏ గొప్పతనం లేదు. దేవా, కేవలం నీ యొక్క ఉచితమైన అనాది కాల కృప ఇది ఆయన ఆరాధన. మరి మన యొక్క ఆరాధనలో మాటలు కాదు, క్రియలతో కూడిన ఆరాధన, క్రియలతో కూడిన విశ్వాసము, మాటలతో కూడిన ఆరాధన. అది ఈ రూఫ్ కూడా దాటదు. దేవుడు ఆలకించాలి. దేవుడిని యథార్థమైన హృదయంతో ఆరాధించేటట్లుగా ఉండాలి. దేవుణ్ణి మనం చాలా చక్కగా చూడండి. మీకాలోకి రండి, ఒకటి చూపిస్తాను మాట. మీకా 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. 8 ఏమో మీకా 8. మీకా 8
చదువున్నాను. మనుష్యుడా ఏది ఉత్తమమో చాలు, అది నీకు తెలియజేయబడి. ఉత్తమం ఏది? సంపాదించుకోవటమా, పెట్టటమా? పెట్టటం. ఏది ఉత్తమమో నీకు ఇప్పుడు తెలియజేయబడి ఉన్నది. ఉత్తమమైన కార్యం తెలియకుండా మనం దేవుడిచ్చిన జీవితంతో బంగారాలు, ఐశ్వర్యాలు, పిల్లలనేదో ఇంజనీరింగ్లు, వాళ్ళనేమో డాక్టర్లు, వీళ్ళనేమో అమెరికాలు, అమ్మాయికేమో అమెరికా సంబంధం, అక్కడ వెళ్ళి ఆవకాయలు అమ్మాలి, ఇయ్యే ఇట్లాంటివి. ఉత్తమమైంది చెప్పాడు కదా దేవుడు. నీ దృష్టికి ఉత్తమమైంది చేయకు, నీకు ఉత్తమమైంది దేవుడు చీకొడుతున్నాడు. ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చేశాడు? చీకొట్టాడు. ఆయన నీకు ఉత్తమమైనది ఏదో తెలియజేయబడినది. అవును, మనం అజ్ఞానంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, బంధకాల్లో ఉన్నాం, దాసత్వంలో ఉన్నాం, దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకుంటూ లోకంలో చిందులేస్తున్నాం. మనం పడతాం, పడిపోతాం. అక్కడ జాగ్రత్త సుమ. ప్రతి ఒక్కటి కూడా దేవునికి ఒక కొలమానం ఒకటి ఉంది, ఒక కొలమానం ఉంది. ఆ కొలమానం ప్రకారం నువ్వు జీవించబోతే, ఆ కొలమానం ప్రకారం నీ యొక్క ప్రవర్తన లేకుండా ఉంటే, మనం అసలు ఈ లోకంలో ఇట్లా సంతోషం లేకుండా, సమాధానం లేకుండా బ్రతికి ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం అండి బ్రతికి? వాళ్ళ మొదట హిజ్కియా తాను చేసిన మంచి కార్యాల గురించి చెప్పాడు. ఈ దినం మనం అదే రీతిగా చక్కగా మనం చేసే మంచి కార్యాలను బట్టి దేవుణ్ణి మనం ఆరాధించేటట్లుగా ఉండాలి. ప్రతీది కూడా మంచి కార్యమే ఉండాలి. ప్రతీది కూడా దేవుడు మెచ్చుకునే కార్యమే ఉండాలి. ప్రతీది కూడా అలాగూ ఏదో ప్రతీది కూడా నువ్వు 2026 సంవత్సరంలోనికి దేవుడిని ప్రయాణింపజేసి వచ్చాడంటే ఒక మట్టి ప్రయాణించుకుంటూ వచ్చింది. అంటే ఒక బ్యూటిఫికేషన్ లేని ఒక మన్ను వచ్చింది, మన్ను బొమ్మ. దానికి ఆత్మీయమైన సౌందర్యం దేవుడు ఇచ్చాడు. మరి నువ్వు ఆత్మీయమైన సౌందర్యంతో నీ యొక్క ప్రయాణం, నీ యొక్క ప్రమాణాలు దేవునితో కాపాడుకోలేకుండా నువ్వు ఉంటే నీవు ఇప్పుడు ఏమవుతావు? నువ్వు ఇప్పుడు ఆ యొక్క సౌందర్యం కూలిపోతావు, నేల మీద పడతావు. దేవుని చేత ప్రతిదీ కూడా ప్రశంసించబడేటట్లుగా ఉండాలి మన యొక్క ప్రవర్తన. చూడండి, ఇంకా ఒకదాన్ని చూపించి నేను ఇంకొక మాట. అటు రండి, కీర్తనలే 41లోకి. యెషయా 1:21-22. యెషయా 1:21-22. అయ్యో, ఇప్పుడు ఏముందంట? ఈ మాట అర్థం చెబుతాను చూడండి. నరహంతకులు దానిలో నిండిపోయి ఉన్నారు. నరహంతకులు అంటే ఎవరమ్మా? హత్య చేసేవారు. హత్య చేసి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని హత్య చేసే కార్యాలు నీ హృదయంలోనే ఉన్నాయి. నీ శత్రువులు ఎక్కడున్నారు? నీ హృదయంలోనే ఉన్నారు. ప్రతి ఒక్క హృదయంలో ఉన్నారు. వారు నిన్ను కూలుస్తూ ఉంటారు, బ్రతకనివ్వరు. అందుకే ఆ కార్యాలన్నీ కూడా విడిచిపెట్టు, బయటికి వెళ్ళిపోవాలి, పరుగులు తీయాలి. ఆ కార్యాలు ఒకటి ఉండకూడదు. కేవలము దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు గల ఈ యొక్క 2 అంచులు గల ఖడ్గానికి సంబంధించిన దైవ వాక్కులు మాత్రమే ఉండాలి అందులో. అయ్యో, ఒకప్పుడు నా నమ్మకంగా ఉందంట, ఒకప్పుడు మంచిగా ఉందంట, నీతి ఉందంట దానిలో. ఇప్పుడు ఎవరున్నారంట? నరహంతకులు ఉన్నారంట. బ్యాప్టిజం పొందినప్పుడు దేవా నిన్ను నేను నా యొక్క నోటితో ఒప్పుకుంటున్నా, అదిగో నీతి గల నగరంగా ఉంది హృదయం. బ్యాప్టిజం పొందినాక ఇక దేవుడికి మంచి ఆయుష్ ఇచ్చాడు. ఈ ఆయుష్ని దేవుని కొరకు కాకుండా నీ కొరకు వినియోగించుకుంటున్నప్పుడు దాంట్లో నరహంతకులు ప్రవేశిస్తున్నారు. ఒక్కొక్కరు అన్నీ కూడా ఏమవుతారు? ఇప్పుడు వీళ్ళందరూ కూడా కూల్చేస్తారు. మస్ట్ అయిపోయింది, ఇది మొత్తం కూడా మురికైపోయింది, బ్రతుకు లయమైపోతుంది. 2026 సంవత్సరంలో మనందరం కూడా ఒక మంచి జాగరూకులుగా మనందరం కూడా ఉండాలి. జాగరూకులుగా చూడండి, 1 జాన్ 5వ అధ్యాయం 1, 2, 3. 1 జాన్
1 జాన్ 5:1-2-3 మనందరం కలిసి చదువుకుందాం నాన్నది. 1 జాన్ 5:1-2-3. యేసే క్రీస్తయి ఉన్నాడు. అందరం నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని. చూడండి ఎలాగుందండి. పుట్టించిన వానిని అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే దేవుని యొక్క సృష్టి అయిన ఈ జనాంగాన్ని కూడా ఏం చేయాలంట? మనము ప్రేమించాలంట. అదే అంట విశ్వాసం అంటే ఏదమ్మా? అది క్రైస్తవ్యం కంటే కొలమానం ఇదే. జీవగ్రంథంలో ఉన్నది కొలమానం ఇది. దీని కాదని మనం ఈ లోకంలో నుంచోలేము, ఈ లోకంలో మనం కూర్చోలేము, మనం ప్రయాణించలేము. చూడండి ఎలాగుందో. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని. ఎంత ఆనందంగా ఉందండి. ఈ స్థితిలోనికి రావాలండి, ఈ స్థితిలోనికి రావాలి. ఈ స్థితి లేకుండా వద్దు. ఎందుకంటే దేవునిలో ఉన్నప్పుడు మనము పాపము పోగు చేసుకోవద్దు. దేవునిలో ఉన్నప్పుడు మనం ఆశీర్వాదాలు పోగు చేసుకోవాలి. దేవునిలో ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా? మనము ఆశీర్వాదాలు పోగు చేసుకోవాలి. శాపం కొరకు నువ్వు కూలిపోవటానికి దేవుడు ఎందుకు? దెయ్యం చాలు, లోకం చాలు. దేవుడు బాగు చేయటానికి బాగు చేస్తాడు. ఆ తర్వాత ఏమని ఉంది నాన్న? మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే మనం ఎప్పుడు ఆయన ఆజ్ఞల ప్రకారము జీవిస్తున్నామో దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. అంటే లోకంలో ఉన్న జనాలను ఆయన ప్రేమించినట్లుగా మనం కూడా లోకాన్ని అంతటిని కూడా ప్రేమిస్తున్నట్టు. అది ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క అడుగు చేయడాలు కోరుకోవటం. ఆ తర్వాత ఏమనుంది 3వ దాంట్లో? మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమా? ఇది పేదలైన వారికి నువ్వు ఇంత అన్నము పెట్టయ్యా, దాహం అడిగిన వారికి నీళ్ళు ఇవ్వయ్యా, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వయ్యా, ఇంత 4 బియ్యం లేని వాళ్ళకి బియ్యం పంచయ్యా, నీ పక్కన వాళ్ళకి అయ్యి చెయ్యయ్యా. ఇది మనకు భారమా? దేవునికి ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఇవ్వకుండా ఉంటే నీకు అది భారం అయిపోద్ది. అది నీ బ్రతికే భారం అయిపోద్ది. ఇది 2026 సంవత్సరంలో మనము కొన్ని మాటలు మనం అట్లా దేవుని యొక్క మాటల ప్రకారంగా చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 46 చూడండి ఏమనుందో. మత్తయి 6:46. లేదమ్మా, కాదు, మత్తయి సువార్త కాదు, లూకా 6:46 అనుకుంటా. లూకా నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను. చూడండి, నేను చెప్పు మాటల ప్రకారంగా చేయకుండా ఆరాధించడం ఎందుకు? మందిరానికి రావటం ఎందుకు? బల్లలో చేయవేయటం ఎందుకు? ఇవన్నీ అసలు ఇంకా ఫైనల్గా మీరు ఇంకా జీవించి ఉండటం ఎందుకు? అంతే. అవును, నిజమే. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా నన్ను ప్రభువా అని పిలిచినాక నేను రాను నీ దగ్గరికి. నేను రాను, నిన్ను ఆదుకోను, నిన్ను నేను కాపాడను, నిన్ను నేను బ్రతికించను, రోగశయ్య మీద నుండి లేపను. నీవు పేదలను ప్రేమించి ధన్యత్వాన్ని నువ్వు పొందుకో. ఆ రీతిగా నువ్వు ధన్యుడిగా నీవు అలాంటి కార్యాలు మనలో లేవా? మార్చుకుందాం. ఒకళ్ళు ఆరాధన సమయంలోకి వెళ్తున్నప్పుడు పాటలు పాడుతుండగా యవనస్తులు ఒక పాట, అప్పటికే ప్రతి ఒక్కళ్ళు చప్పట్లు కొట్టుకుంటూ దేవుడిని ఆరాధించుకుంటూ మీరు ఆరాధనలోనికి ప్రవేశించడానికి ముందే మనసులను దేవా ఈ దినము నుండి నా జీవితం ఇదే, ఈ దినము నుండి నా జీవితం అది. మీకాలో ఇందాక చూసాం కదా, మనకు తెలియని దానిని ఆయన మనకు నేర్పి ఉన్నాడు. నేర్చుకున్న దానిని బట్టి నేను జీవిస్తా అనేసి ముందే నువ్వు తీర్మానించుకొని ఆరాధనలోకి పొండి. అట్లా యవనస్తుల ద్వారా మాట్లాడించబడుతున్న మాటల ద్వారా ఆ యొక్క హృదయాలను ధృవీకరించుకుని బల్లలో చేవేయండి. నాకు ఒక ఆధిక్యత ఉంది ఇక్కడ.
ఏంటంటే మన దగ్గర యవ్వనులు ఎక్కువ మంది ఉంటారు పనిచేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా వాక్యాలు చక్కగా బోధకులుగా పాటలుగా ప్రతి పని చేసేవాళ్ళుగా మన సంఘంలో ఉన్న ఆధిక్యత ఇది. కొంతమంది యవనస్తులు అయితే, ఇప్పుడు ఆనందం అంటే యవనస్తులు అయితే స్ట్రాంగ్ ఉంది కనుక ఆలోచించడు, దూసుకుంటూ వెళ్ళిపోతుంటాడు కత్తి పట్టుకుని, అంతే. అట్లా ఉన్నారు మనకందరూ కూడా, ఓకేనా? కాబట్టి అట్లాంటి వాళ్ళు వినియోగించుకోండి అందరూ కూడా మీ జీవితాలు బాగు చేసుకోవడానికి. ఒక పాట పాడుతూ ఉండగా మనము ఆరాధనలోకి మనము వెళ్దాము. రండి నాన్న, ఆనంద్ రండి.